For better experience, please rotate your mobile at 90 degrees. నమస్తే డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. అయితే ఈరోజు మనము సోషల్ కంటెంట్ నోట్స్ను మనము వీడియో క్లాసులో చేస్తున్నాము. అయితే ఈ నోట్స్ అనేది సోషల్ కంటెంట్ దాదాపు 48 పేజెస్లో తయారు చేశాము. సో ఆ 48 పేజెస్లో మనము ఏ క్లాసుల్లో ఏ లెసన్స్ ఉన్నాయనేది ఫస్ట్ ఇండెక్స్ ఇక్కడ ఇచ్చాము. 3rd క్లాస్, 4th, 5th, 6th, 7th, 8th, తర్వాత ఇట్లా 8th వరకు ఇచ్చాము. అయితే 9th, 10th టాపిక్స్ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3rd క్లాస్లో ఇన్ని లెసన్స్ సోషల్కి సంబంధించి ఉన్నాయి, మిగిలిన లెసన్స్ సైన్స్లోకి వెళ్తాయి. ఆ రకంగా ఒక్కొక్క దాంట్లో ఇప్పుడు 3rd క్లాస్లో మనకి 5 లెసన్స్, 4th క్లాస్లో 5 లెసన్స్, 5th క్లాస్లో 6 లెసన్స్ ఇట్లా ఉన్నాయి. ఇందులో 3rd క్లాస్ ఫస్ట్ లెసన్ అందమైన కుటుంబం. ఇది మన నోట్స్ రాసినప్పుడు షార్ట్ నోట్స్ పేజ్ నెంబర్ 1 ఈ రకంగా ఉంటుందన్నమాట. మన ఇల్లు అనేది కూడా పేజ్ నెంబర్ 1లోనే ఉంటుంది. ఊరికి పోదాం అనేది షార్ట్ నోట్స్లో పేజ్ నెంబర్ 3లో ఉంటుంది. ఆటలు వినోదం 1లో ఉంటుంది. దిక్కులు మూలలు అనేది షార్ట్ నోట్స్ పేజ్ నెంబర్ 5లో ఉంటుందన్నమాట. ఈ రకంగా మనము ఇండెక్స్ తయారు చేసాము. అయితే ఇప్పుడు మనము ఫస్ట్ పేజ్లో ఉన్నవన్నీ ఒకసారి చూసుకుంటే కనుక కొన్ని ఇండిపెండెంట్ లెసన్స్ ఉన్నాయి. అంటే వాటిని వేరే లెసన్స్తో కలిపి రాయలేమన్నమాట. అట్లాంటి కొన్ని చిన్న చిన్న లెసన్స్ ఉన్నాయి. అవి మనం ఫస్ట్ కంప్లీట్ చేసుకొని తర్వాత ఏవైతే కనెక్టెడ్గా ఉన్నాయో ఆ లెసన్స్ని మనము కంటిన్యూ చేసుకుందాం. సో ఇప్పుడు మనకి ఫస్ట్ పేజ్లో వచ్చేసి అందమైన కుటుంబం 3rd క్లాస్ ఉంది, కుటుంబం 4th క్లాసు, తర్వాత వలసలు కుటుంబం 5th క్లాసు, తర్వాత 3rd క్లాస్లో మన ఇల్లు అనేది ఉంది, ఆటలు వినోదం 3rd క్లాస్ ఉంది, ప్రమాదాలు ప్రథమ చికిత్స 5th క్లాస్ ఉంది, తర్వాత చూసి వద్దాం అనేది 4th క్లాస్ లెసన్ ఒకటి ఉంది. ఇంకా తర్వాత మనం ఎక్కడ ఉన్నాం అనే లెసన్ కూడా ఈ పేపర్లోనే ఉంది. ఇవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. తర్వాత నెక్స్ట్ సెకండ్ పేజ్ ఇట్లా రోజుకొక పేపర్గా ఆ రకంగా మనము ముందుకు వెళ్దాము. చూడండి, రోజుకొక పేపర్ ఇట్లా ఉంటుంది. అయితే నేను లెసన్ వైజ్ కాకుండా మిగిలిన లెసన్స్ అన్నీ కూడా టాపిక్ వైజ్ అన్నీ కవర్ చేశాను అనమాట. సో ఆ రకంగా అది మీకు చూస్తూ అర్థమవుతుంది. కానీ ఫస్ట్ పేజ్లో మాత్రం చిన్న చిన్న లెసన్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నిటిని ఇంకా సపరేట్గా లెసన్ వైజ్ రాయడం జరిగింది. సో స్టార్ట్ చేద్దాం. అందమైన కుటుంబం 3rd క్లాస్. మనమందరం మన కుటుంబంతో కలిసి జీవిస్తాం. కుటుంబంలో అన్నా చెల్లెళ్ళు, అక్కాదమ్ముళ్ళు ఉంటారు. సభ్యులందరూ విభిన్నమైన పనులు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఇంటి పనులను నిర్వహిస్తారు. ఇలా పనులు పంచుకోవడం వలన కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు అభివృద్ధి చెందుతాయి. సాధారణంగా కుటుంబ సభ్యులు పెద్దల పోలికలతో ఉంటారు. పిల్లలకు చర్మం రంగు, ఎత్తు మొదలైనవి తల్లిదండ్రుల నుంచి వస్తాయి. కొన్నిసార్లు పిల్లల ప్రవర్తన తల్లిదండ్రులు ఇతర సభ్యుల ప్రవర్తనని కూడా పోలి ఉంటుంది. అదంతా జీన్స్ ప్రభావం అనమాట. ఇది బయాలజీలో వస్తుంది. తర్వాత పిల్లలందరూ ఉండాల్సింది బడిలో కానీ పనిలో కాదు. బడిలో వెళ్ళి చదువుకోవడం పిల్లల యొక్క హక్కు. గ్రామంలో వివిధ రకాల వృత్తులు చేసేవారు ఉన్నారు. అన్ని వృత్తుల పట్ల గౌరవం కలిగి ఉండాలి. తర్వాత 4th క్లాస్ కుటుంబం, వంశవృక్షం. తల్లి తరపు కుటుంబం ఏమేమి ఉంటుంది? తల్లి తరపు కుటుంబం అంటే అమ్మమ్మ, తాతయ్య. తండ్రి తరపు కుటుంబం అంటే నానమ్మ, తాతయ్య. తర్వాత విస్తరించిన కుటుంబం అంటే పైన ఉన్న వాళ్ళతో పాటు అత్తయ్య, మామయ్య, వారి పిల్లలు, బంధువులు కూడా ఉంటారనమాట. తర్వాత పెద్ద కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబం. తాతయ్య, నానమ్మ, తల్లిదండ్రులు, పెదనాన్నలు, అత్త, అక్క, చెల్లి వీళ్ళందరూ ఉంటారు. చిన్న కుటుంబం అంటే వ్యక్తి కుటుంబం. తల్లిదండ్రులు, పిల్లలు మాత్రమే ఉంటారు. ఏక సంరక్షణ కుటుంబం అనేది ఉంటుంది. నానమ్మ, తాతయ్యల కుటుంబం అనేది ఉంటుంది. తల్లి సంరక్షణ కుటుంబం అనేది కూడా ఉంటుంది. సో ఏక సంరక్షణ కుటుంబం అంటే ఇక్కడ తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఒకరు సంరక్షిస్తూ ఉంటారు, ఇంకా వేరే వాళ్ళు ఉండరనమాట. తర్వాత నానమ్మ, తాతయ్యల కుటుంబం అంటే ఇంకా తల్లిదండ్రులు ఎక్కడికైనా వలస వెళ్ళి ఉంటారు కాబట్టి పిల్లల్ని నానమ్మ, తాతయ్య చూసుకుంటూ ఉంటారు. ఇంకా తల్లి సంరక్షణ కుటుంబం అంటే తండ్రికి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోవడం కానీ, ఆయన పని చేయలేకపోవడం కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో తల్లి సంరక్షణ కుటుంబం అనేది ఉంటుందన్నమాట. తర్వాత కుటుంబంలో మార్పులు ఏంటి అనేది చూసుకుంటే వివాహం, కొత్త పుట్టుక వలన, తర్వాత వలస వెళ్ళడం వలన, మరణించడం వలన, ఊరు వెళ్ళడం వలన, విడిపోవడం వల్ల ఇట్లాంటివన్నీ కూడా మార్పులు జరుగుతాయి అన్నమాట కుటుంబంలో. తర్వాత వ్యాపారం, చదువు, ఉపాధి, భూకంపాలు, వరదలు, మరణాల వల్ల ఈ కారణాల వల్ల వలసలు వెళ్లాల్సి వస్తుంది. ఆ రకంగా కుటుంబంలో కూడా మార్పులు జరుగుతాయి. కుటుంబంలో మార్పుల వల్ల జీవన విధానం కూడా మారుతుంది. దీనివల్ల అనేక రకాల గృహ ఉపకరణాలను ఉపయోగిస్తాం. ఏసీ, ఫ్రిజర్ వలన వెలువడే వాయువులు యువీ కిరణాలను భూమిపైకి పడేలా చేస్తాయి. అంటే
ఏసీ ఫ్రిడ్జ్లు వాడటం వల్ల దాంట్లో నుంచి గ్లోబల్ వార్మింగ్ సంబంధించి పెంచే వాయువులు విడుదలవుతాయి అన్నమాట, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అట్లాంటివి. ఇంకా తర్వాత నెక్స్ట్ లెసన్ వచ్చేసి 5th క్లాస్లో కుటుంబం వలసలు. ప్రజలు మెరుగైన జీవనం కోసం కాలానుగుణంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడాన్ని వలస అంటారు. వలస వలన కొన్నిసార్లు ఆయా కుటుంబాలలో మార్పులు జరగవచ్చు. సహజ కారణాల వల్ల ఎట్లా జరుగుతాయి అంటే వలసలు, తుఫాన్లు, భూకంపాలు ఇట్లాంటివి సహజ కారణాలు. ఇంకా ఆర్థిక కారణాలు అంటే బ్యాంక్, ఉద్యోగము, ఉపాధి, బతుకు తెరువు ఇట్లాంటివి ఫర్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఇట్లాంటివన్నీ కూడా ఆర్థిక కారణాలు అనమాట. ఉద్యోగం కోసం వెళ్ళడము, ఉపాధి కోసం వెళ్ళడం, బతుకు తెరువు కోసం వెళ్ళడం ఇవన్నీ కూడా ఆర్థిక కారణాల కిందకి వస్తాయి. తర్వాత పొగాకు కోసే వలస కూలీలు ప్రకాశం జిల్లాలో కనిపిస్తారు. వీరిని పచ్చాకు కూలీలు అంటారు. పట్టణాల వలసలకు కారణాలు ఏంటి అంటే ఉపాధి, అంటే పట్టణాల్లో ఎక్కువగా ఉపాధి దొరకడము. తర్వాత ఆకర్షణ, పట్టణాల పట్ల ఆకర్షణ అనమాట. తర్వాత కుటుంబ పద్దు అంటే బడ్జెట్, ఆదాయ వ్యయాల పట్టిక. పై చార్ట్ అనేది వృత్తాకారంలో గీయబడినటువంటి ఒక రేఖా చిత్రము. ఒక కుటుంబ పద్దు అనేది ఆ కుటుంబం తన ఆదాయాన్ని ఏ ఏ అవసరాలకు ఖర్చు చేస్తాయో తెలిపే పట్టిక రూపంలో ఉంటుంది. తర్వాత ఆ ఖర్చుల్ని అంతే, ఇంకా పాయింట్ అంతే. తర్వాత రక్తహీనతను తగ్గించే ఐరన్ ఫోలిక్ టాబ్లెట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో విద్యార్థులకు ఇస్తారనమాట. ఇంకా నెక్స్ట్ అబ్దుల్ కలాం గురించి ఉంది. ఫకీర్ జైనులాబ్దీన్ కలాం 15th అక్టోబర్ 1931 తమిళనాడు రామేశ్వరం ఈయన పుట్టింది. తండ్రి జైనులాబ్దీన్కి సొంత పడవ ఉండేది. ఈయన బిరుదు వచ్చేసి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, 11వ రాష్ట్రపతి. 2002 నుంచి 2007 వరకు ఈయన పనిచేశారు. మరణం వచ్చేసి జూలై 27, 2015 షిల్లాంగ్, మేఘాలయ సంబంధించి అక్కడ ఏదో యూనివర్సిటీకి సంబంధించిన ఫంక్షన్లో ఆయన స్పీచ్ ఇస్తూ మరణించారనమాట. నెక్స్ట్ థర్డ్ క్లాస్లో మన ఇల్లు అనే లెసన్ ఉంది. అన్ని జీవులకు ప్రాథమిక అవసరం నివాసం. మనం కట్టుకునే ఇల్లు ప్రధానంగా 4 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. 1 వాతావరణం, 2 ఆర్థిక పరిస్థితి, 3 లభ్యమయ్యే సామాన్లు, 4 స్థలం యొక్క లభ్యత. తర్వాత నివాసాల పరిణామ క్రమం ఎట్లా ఉందంటే ఫస్ట్ గుహల్లో ఉండేవాళ్ళు, తర్వాత పూరిల్లు, మట్టి ఇల్లు, తర్వాత పెంకు ఇల్లు, తర్వాత డాబా ఇల్లు, తర్వాత కాంప్లెక్స్. ఇప్పుడు గుడిసె అంటే ఎట్లా ఉంటుందంటే గోడలు వెదురుతో చేయబడి ఉంటాయి. పైకప్పు కొబ్బరి లేదా తాటి ఆకులు, గడ్డి కలిపి తయారు చేశారనమాట. నెక్స్ట్ మట్టి ఇల్లు అంటే ఎట్లా అంటే అంతా మట్టితోనే చేస్తారు, ఇది చల్లగా ఉంటుంది. రాతి ఇల్లు అంటే రాతితో కట్టి ఉంటారు, ఇదంతా రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. పెంకుటిల్లు అంటే గోడలు అనేవి ఇటుక సిమెంట్తో కట్టి ఉంటారు, పైకప్పు పెంకులు ఉంటాయి, వేసవిలో చల్లగా ఉంటుంది. నెక్స్ట్ గుడారం అంటే ఏంటి అంటే భవనాలను నిర్మించే స్థలంలో కానీ కూలీలు వేసుకుంటారు. సైనికులు, సర్కస్ వారు కూడా వాడతారు. క్యాన్వాస్ గుడ్డతో ఈ గుడారాన్ని వేస్తారు. తర్వాత క్యారవాన్ అంటే ఇది బండి చక్రాలు, టైర్లతో నిర్మించబడి ఉంటుంది, ఒక వ్యాన్ లాగా. అక్కడే లోపలే అన్ని వసతులు కూడా ఉంటాయన్నమాట. తర్వాత కచ్చా ఇల్లు అంటే మట్టి, గడ్డితో నిర్మించేవి. పక్కా ఇల్లు అంటే ఇటుకలు, ఇసుక, ఇనుము, సిమెంట్ ఇవన్నీ యూజ్ చేసి బాగా పక్కాగా నిర్మించే ఇంటిని పక్కా ఇల్లు అంటాం అన్నమాట. కాంప్లెక్స్ విల్లా ఆధునిక నివాసాలు. కాంప్లెక్స్లు, విల్లాలు ఇవన్నీ కూడా మోడర్న్ అనమాట. తర్వాత పైకప్పు ఏటవాలుగా ఉండటం వల్ల వర్షం నీరు పైకప్పు మీద నిలవదు, కిందకు వచ్చేసి జారిపోతూ ఉంటుంది. ఆ రకంగా పైకప్పు మనకి రక్షణ కల్పిస్తుంది. జంతువుల ఇల్లు ఎట్లుంటాయంటే పక్షి కొమ్మల పైన ఉంటుంది, కోతి చెట్ల పైన ఉంటుంది, కుందేలు బొరియలో ఉంటుంది, కుక్క కెనెల్లో ఉంటుంది. కుక్క ఎక్కడైనా ఉంటుంది, కెనెల్లో అని మన టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. సో తర్వాత సింహం గుహలో ఉంటుంది. పిచ్చుక చెట్లు, ఇంటి దూలాలపైన గూడు కట్టుకొని ఉంటుంది. వడ్రంగి పిట్ట కాండానికి పెద్ద తొర్ర చేసి దాంట్లో ఉంటుంది. గిజిగాడు చెట్ల చిగుర్లలో కర్ర పుల్లలతో కింది నుంచి మార్గం ఏర్పాటు చేసుకునే విధంగా గూడు కట్టుకుంటుంది గిజిగాడు. తర్వాత కీటకాల నివాసాలు ఎట్లుంటాయంటే తేనె పట్టుగూడు ఉంటుంది, సాలెపురుగుకి సాలెగూడు ఉంటుంది. జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి. నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఆటలు వినోదం. ఇది 3rd క్లాసు. ఆనందం కోసం, మన శరీరం తేలికగా ఉండడం కోసం చేసే క్రియనే వినోదం అంటారు. ఆటలు అనేవి వినోదాత్మకం కావున పిల్లలు ఇష్టపడతారు. అది వారిని ఉత్తేజంగా ఉంచుతుంది. ఆటల వల్ల ఆనందం, ఆరోగ్యం, పరస్పర సహకారం, ఐక్యత, అవగాహన, ఓపిక, నాయకత్వ లక్షణాలు, ఉన్నత వ్యక్తిత్వ లక్షణాలు, టీం వర్క్, ఏకాగ్రత, సహనం, విజయాన్ని ఆనందించడం, ఓటమిని అంగీకరించడం, బృంద స్ఫూర్తి ఇవన్నీ కూడా అలవడతాయి. ఇవన్నీ కూడా మనం సైకాలజీలో కూడా క్రీడలు అనే టాపిక్ దగ్గర చదువుకుంటాము. నెక్స్ట్ పిల్లలు ఆటలను 4 నుంచి 6 వరకు ఆడుకోవడానికి 2 గంటల సమయం ఇవ్వాలి. ఇండోర్ గేమ్స్ అనేవి ఏంటి అంటే చదరంగం, క్యారమ్ బోర్డ్, అష్టాచమ్మ, వామనగుంటలు, టేబుల్ టెన్నిస్ ఇవన్నీ ఇండోర్ గేమ్స్.
అవుట్డోర్ గేమ్స్ అంటే కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్, టెన్నిస్, టెన్నికాయిట్. ప్రాంతీయ క్రీడలు ఏవి అంటే ఏడు పెంకులాట, కోతి కొమ్మచ్చి, బొంగరాలాట, పులిమేక, ముక్కుగిల్లె ఆట, తొక్కుడు బిళ్ళ, నేలబండ, కర్రబిళ్ళ, గోళీలాట ఇవన్నీ కూడా ప్రాంతీయ క్రీడలు. ఇప్పుడు రాష్ట్ర క్రీడ కబడ్డీ, చెడుగుడు అంటారు దీన్ని. జాతీయ క్రీడ హాకీ. ఆటగాళ్ల సంఖ్య ఆధారంగా చూసుకుంటే కనుక చదరంగం 2, క్యారమ్స్ 2 లేదా 4, కబడ్డీ 7, క్రికెట్ 11, హాకీ 11, వాలీబాల్ 6, ఖోఖో 9, బాస్కెట్బాల్ 5, బేస్బాల్ 9, పోలో 4, కబడ్డీ 7, రగ్బీ 15, ఫుట్బాల్ 15, సాకర్ 11. ప్రమాదాలు, ప్రథమ చికిత్స ఇది 5th క్లాస్ లెసను. రోడ్డు భద్రత, ట్రాఫిక్ చిహ్నం, ట్రాఫిక్ నియమాలు ఇవన్నీ కూడా మనము దీంట్లో డిస్కస్ చేస్తాం. ప్రమాదానికి కారణాలు ఏమి ఉంటాయంటే అవి కూడా చాలా సింపుల్గా ఉన్నాయి. దానికి ఏం పెద్ద కారణాలు ఉండవు. ఓవర్లోడ్ కానీ, లేదంటే ఎక్కువగా జనాల్ని ఆటోలో తీసుకుపోవడం కానీ, లేదంటే డ్రైవింగ్ తాగి నడపడం కానీ ఇట్లాంటివి జనరల్ కారణాలు. ఇవన్నీ పెద్దగా ఏమీ లేదు. తర్వాత రహదారి ప్రమాదాలతో పాటు నీటి ప్రమాదాలు, ఎక్కువగా పడవల్లో జనాల్ని తీసుకెళ్లడం వల్ల ఆ పడవ మునిగిపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఈ రకంగా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రథమ చికిత్స అనేది మనం చేయాల్సి వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఫస్ట్ గాయాలకు ప్రథమ చికిత్స. సబ్బుతో కడిగి యాంటీసెప్టిక్ లోషన్ రాసి గుడ్డతో కట్టుకట్టాలి. దూదితో టించర్ అయోడిన్ లేదా యాంటీసెప్టిక్ క్రీమ్ మరియు గాజు గుడ్డతో కట్టగట్టాలి. ప్లాస్టర్ కూడా వేయవచ్చు. గాయాలైనప్పుడు బాగా కడిగి ప్లాస్టర్ చేయడం కానీ, లేదంటే కాటన్ గుడ్డ కట్టడం కానీ, టించర్ అయోడిన్ వేసి దాన్ని క్లీన్ చేసుకొని యాంటీసెప్టిక్ క్రీమ్ పెట్టించి కట్టగట్టుకోవడం. ఇది సింపుల్ అనమాట. తర్వాత కాలిన గాయం. గాయంపై చల్లని నీరు పోయాలి. తీవ్ర గాయం అయితే లేపనం పూయాలి. నీటి బొబ్బలు అయితే వాటిని చిదమకూడదు, నీరు పోయకూడదు, కట్టు కట్టకూడదు. తర్వాత ఐస్ వాడరాదు. మూడోది పాము కాటు. కాటు వేసింది విషసర్పమో కాదో నిర్ధారించాలి. భయాన్ని పోగొట్టాలి. మూర్చపోకుండా చూసుకోవాలి. గాయం పైభాగంలో కట్టుకట్టాలి. విషం పాకకుండా అచేతనంలోకి పోకుండా చూసుకోవాలి. తర్వాత కుక్క కాటు. కుక్క కాటు అన్నప్పుడు ఇది మనకి సబ్బుతో యాంటీసెప్టిక్ లోషన్తో శుభ్రం చేయాలి. గాయానికి కట్టు కట్టకూడదు. కుక్క కాటు ఒకవేళ జరిగితే కనుక ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. లేకపోతే ఒకవేళ రేబీస్ వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి మనకి ఈ మధ్య ఎక్కువ వార్తలు కూడా వస్తుంది. తర్వాత తేలు కుట్టినప్పుడు సబ్బు నీళ్ళతో గాయం కడగాలి. నొప్పి వచ్చే చోట మెల్లగా వత్తాలి. ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. నీళ్ళల్లో పడినప్పుడు నీళ్ళ నుంచి బయటకు ఫస్ట్ తీసుకురావాలి. తర్వాత శ్వాసను అందించాలి. 4 సార్లు నోటితో ఊదాలి శ్వాసను అందించే దానికోసం. అత్యవసర సేవలు ఏమి అంటే 104 వైద్య సలహా, 108 వైద్యం ఎమర్జెన్సీ, 100 పోలీసు, 101 ఫైర్. ఇవి అత్యవసర సేవలు. తర్వాత కోవిడ్-19 ముందు జాగ్రత్తలు ఏంటి అంటే కోవిడ్-19కి ముందు జాగ్రత్త చర్యలు ఏంటి అంటే కోవిడ్-19 వ్యాధి నోవల్ కరోనా వైరస్ 2019 ద్వారా వ్యాప్తి చెందుతుంది. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల వలన ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. వైరస్ కలిగిన వస్తువుల ఉపరితలాలను తాకి అదే చేతితో కన్ను, ముక్కు, నోరు తాకడం వలన కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ప్రతి అరగంటకు ఒకసారి సబ్బు నీటితో చేతులను సుమారు 20 సెకండ్ల పాటు రుద్ది కడుక్కోవాలి. లేదా ఆల్కహాల్ కలిగినటువంటి శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవాలి. భోజనానికి ముందు, తర్వాత, చీదినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మూత్రశాల, మరుగుదొడ్డికి వెళ్ళినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కళ్ళు, ముక్కు, నోరు చేతితో తాకరాదు. శుభ్రంగా ఉతికిన మాస్కులను పాఠశాల సమయంలో, ఇంటి నుంచి బడి నుంచి బయటకు వెళ్లే సమయంలోనూ తప్పనిసరిగా ధరించాలి. కప్పులు, గ్లాసులు, కంచాలు, ఆహార పదార్థాలు ఇతరులతో పంచుకోరాదు. వ్యాధి నివారణ గురించి తెలుసుకున్న విషయాలను జాగ్రత్తగా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలియజేయాలి. మోచేతిని అడ్డం పెట్టుకుని తుమ్మడం, దగ్గడం చేయాలి. ఇతరుల నుంచి కనీసం 6 అడుగుల దూరం ఉండేలా భౌతిక దూరాన్ని పాటించాలి. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు, ఎవరి గైడ్లైన్స్ అంటే యూనిసెఫ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, తర్వాత CIFRC, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సొసైటీస్, IFRC. తర్వాత నెక్స్ట్ లెసన్ ఏముందంటే చూసి వద్దాం. 4th క్లాస్ లెసన్ చూసి వద్దాం. పాడేరు వద్ద మోదుగల గ్రామం వద్ద మే నెలలో జరిగే మోదుకొండమ్మ జాతర సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఇది ప్రసిద్ధి చెందిందంట. ఇది ప్రజలు మోదుకొండమ్మ తల్లిని పూజిస్తారు. ఉత్తరాంధ్రలోని గిరిజనులు జరిపే జాతరలో ఇది ప్రధానమైనది. 3 రోజుల పాటు జరిగే ఈ జాతరకు భక్తులు, స్నేహితులు, బంధువులతో కలిపి వస్తారు. గుడి ప్రాంగణంలో నైవేద్యం తయారు చేసి దేవతకు సమర్పిస్తారు. ప్రజలందరూ జాతర సమయంలో ప్రార్థనల కోసం, వినోదం కోసం
ఒకరికొకరు కలుస్తూ ఉంటారు. జాతీయ పండుగలు ఏవి అంటే గణతంత్ర దినోత్సవం, స్వతంత్ర దినోత్సవం. వ్యవసాయానికి సంబంధించినటువంటి పండుగ ఏది అంటే ఏరువాక. సంస్కృతిపరమైనటువంటి పండుగలు క్రిస్మస్, రంజాన్, దీపావళి మొదలైనవి. ఉగాది తర్వాత మార్చి, ఏప్రిల్లో శ్రీరామనవమి పండుగ జరుపుకుంటాం. ఉగాది తర్వాత 9 రోజులకు నవమి పండుగ జరుపుకుంటాం. అప్పుడు బెల్లం పానకం తీసుకుంటాం. ఎండాకాలంలో బెల్లం పానకం తీసుకోవడం మనకి శరీరానికి మంచిది అనేటువంటి ఉద్దేశంతో తీసుకుంటారు. తర్వాత క్రైస్తవులు క్రిస్మస్ పండుగను డిసెంబర్ 25వ తేదీన ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. క్రిస్మస్ అనగా యేసుక్రీస్తు పుట్టినరోజు. ఈరోజు శాంతాక్లాస్ పిల్లలకు ఇష్టమైన బహుమతులు, స్వీట్లు ఇస్తారని నమ్ముతారు. ముస్లింల ప్రధాన పండుగ ఈద్ ఉల్ ఫితర్. మసీదులో ప్రజలంతా చేరి అల్లాను ప్రార్థిస్తారు. పేదవారికి బహుమతులను, కానుకలను అందజేస్తారు. ఈద్ ముబారక్ అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. సిక్కుల ప్రధాన పండుగ గురునానక్ జయంతి. ఈ రోజు వారు గురుద్వారకు వెళ్లి ప్రార్థనలు చేశారు. ఆ రోజు గురునానక్ పుట్టినరోజు. దీన్ని గురు పరబ్గా పిలుచుకుంటారు. బౌద్ధులు జరుపుకునే ముఖ్యమైన పండుగ బుద్ధుని జయంతి. ఈ పండుగను బుద్ధ పూర్ణిమ అని అంటారు. ఆ రకంగా అది ప్రాముఖ్యం చెందింది. పేదవారికి, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం పండుగలప్పుడు ప్రజలు విధిగా చేసే పని. ఇది వారికి ఆనందాన్ని కలుగజేస్తుంది. మానవ సేవయే మాధవ సేవ. బండపల్లి అనే గ్రామానికి ఆ పేరు రావడానికి ఆ ఊరిలో పెద్ద రాయి ఉండటమే దానికి కారణం. గ్రామదేవత ప్రతిరోజు రాత్రివేళ ఆ బండను సందర్శిస్తుందని ప్రజలు నమ్ముతారు. ఆ రాయిని పవిత్రమైనదిగా భావిస్తారు. కాబట్టి ఆ ఊరిని బండపల్లి అని పిలుస్తారు. ఆ రాయి వారి సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. ఆంధ్రప్రదేశ్లో కొన్ని చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ సత్యసాయి జిల్లా లేపాక్షి. శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షిలో వీరభద్రుడి గుడి ఉంది. 1530లో విజయనగర సామ్రాజ్య గవర్నర్లైన విరూపానంద మరియు వీరన్నలు ఈ గుడిని కట్టించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నంది విగ్రహం ఇక్కడ ఉంది. ఈ నందిని లేపాక్షి బసవన్న అని పిలుస్తారు. తర్వాత నెక్స్ట్ రెండోది వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటం కోట. సిద్ధవటం కోట పెన్నా నది ఒడ్డున ఉంది. దీనిని క్రీస్తు శకం 1303 సంవత్సరంలో 30 ఎకరాల భూమిలో కట్టారు. కోటకు ఉన్న 2 ప్రధాన ద్వారాలు నిర్మాణపరంగా శోభాయమానంగా ఉన్నాయి. ఈ కోటను దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా అక్కడి ప్రజలు భావిస్తారు. తిరుపతి జిల్లా చంద్రగిరి కోట. తిరుపతి జిల్లాలో చంద్రగిరి కోట ఉంది. చంద్రగిరి కోట యాదవ నాయకుల చేత 11వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకుల ఆధీనంలో కట్టబడింది. కోటలో రాజ్మహల్, రాణిమహల్ చెక్కు చెదరకుండా 300 సంవత్సరాలుగా అలాగే ఉండటం మనకు గొప్ప విషయం. ఇక్కడ 11వ శతాబ్దంలో అనేది కరెక్టా కాదా అనేది ఒకసారి డౌట్ చూద్దాం మళ్ళీ దాని గురించి. కర్నూలు జిల్లా రొల్లపాడు. రొల్లపాడు శాంక్చురీ అనేది పక్షి సంరక్షణ కేంద్రం. బట్టమేక పిట్టకు ఈ ప్రదేశం ఆవాసం. తిరుపతి జిల్లా ఇంతకుముందు మాట్లాడింది తిరుపతి చంద్రగిరి కోట. సో అది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, ఒకసారి చూద్దాము. తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సతీష్ ధావన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ISRO. ఈ రాకెట్ ప్రయోగ కేంద్రం పులికాట్ సరస్సు దగ్గరలో సుల్లూరుపేటలో నిర్మించబడి ఉంది. కృత్రిమ ఉపగ్రహాలను రాకెట్ల ద్వారా ఇక్కడి నుంచి అంతరిక్షంలోనికి పంపుతూ ఉంటారు. నేలపట్టు వద్ద పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షుల శాంక్చురీ ఉన్నది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫ్లెమింగో పండుగ జరుపుకుంటాం. ప్రకాశం జిల్లా మోటుపల్లి పోర్టు. మోటుపల్లి కాకతీయుల కాలంలో నిర్మించబడినటువంటి ప్రసిద్ధ నౌకాశ్రయం. 11వ శతాబ్దంలో ప్రసిద్ధ నావికులు పోర్చుగీసు దేశస్థులైన మార్కోపోలో ఈ పోర్టును సందర్శించడం జరిగింది. గంధం, ముత్యాలు, లోహం, పట్టు, మిరియాలు, దంతం వంటివి ఈ పోర్టు నుంచి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఎగుమతి అయ్యాయి. పల్నాడు జిల్లా అమరావతి స్తూపం. అమరావతి స్తూపం శిలావస్థకు చేరిన బౌద్ధ స్తూపం. అమరావతి, ధరణికోట ఈ 2 ఆంధ్ర శాతవాహనుల రాజధానులు. అమరావతి, ధరణికోట ఈ 2 ఆంధ్ర శాతవాహనుల రాజధానులు. శాతవాహనులు బౌద్ధ మతాన్ని అనుసరించి అనేక స్తూపాలను నిర్మించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి కోట. కొండపల్లి కోట ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడకు దగ్గరలో ఉంది. ముసునూరి నాయకులు ఈ కోటను కట్టించారు. 1370లో ముసునూరి నాయకుల పతనం తర్వాత కొండవీడు రెడ్డిరాజులు ఈ కోటను ఆక్రమించారు. కొండపల్లి గ్రామం కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి. ఏలూరు జిల్లా కొల్లేరు సరస్సు. భారతదేశంలోని పెద్ద మంచినీటి సరస్సులలో కొల్లేరు సరస్సు ఒకటి. గోదావరి, కృష్ణా నదుల మధ్య విస్తరించి ఉన్నది. కొల్లేటి సరస్సు వద్ద ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం నెలకొని ఉన్నది. దీని విస్తీర్ణం 673 చదరపు కిలోమీటర్లు. ఈ పక్షి సంరక్షణ కేంద్రంలో పెలికాన్లు, సైబీరియా కొంగరు, పెయింటెడ్ స్టోర్క్స్ అను వలస పక్షులను
వలస పక్షులకు ఇది సంరక్షణ కేంద్రం అన్నమాట. తర్వాత కాకినాడ జిల్లా కోరింగ. కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కాకినాడ జిల్లాలో ఉంది. భారతదేశంలో విస్తరించిన మడ అడవులలో రెండవ పెద్దది ఇది కోరింగ వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం. ఈ ప్రదేశంలో అనేక రకాల మడ చెట్లు మరియు 120 కంటే ఎక్కువ సంఖ్యలో పక్షి జాతులు ఉన్నాయి. మడ ఆవరణ వ్యవస్థ సముద్రం లేదా మహాసముద్రాలలో నది కలిసే ప్రదేశం వద్ద ఏర్పడి ఉంటుందన్నమాట. ఆ ప్రదేశంలో విస్తరించి ఉంటుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా బొర్రా గుహలు. విశాఖపట్నం జిల్లా అరకు లోయలోని అనంతగిరి కొండల్లో బొర్రా గుహలు కేంద్రీకరించబడి ఉన్నాయి. 705 మీటర్ల పొడవున 80 మీటర్ల లోతుకు విస్తరించి ఉన్న ఈ గుహలు భారతదేశంలోని లోతైన పెద్ద గుహలలో ఒకటి. ఈ బొర్రా గుహలు సున్నప్రాయ నిక్షేపాల మధ్య ప్రవహించిన గోస్తని నది కారణంగా ఏర్పడ్డాయి. విజయనగరం జిల్లా బొబ్బిలికోట. బొబ్బిలికోట విజయనగరం జిల్లాలో ఉంది. ఇది 19వ శతాబ్దం మధ్య కాలంలో నిర్మించినటువంటి 19 కాదు 17 అనుకుంటా, 17 కానీ 16 కానీ ఉంటుంది కాలంలో నిర్మించినటువంటి ఈ కోట బొబ్బిలిలో నిర్మించబడింది. 1757లో బొబ్బిలి రాజులకు విజయనగర రాజులకు మధ్య జరిగినటువంటి బొబ్బిలి యుద్ధంలో మట్టి కోట ఇది నాశనమైంది. తర్వాత అదే పేరుతో తిరిగి నిర్మించబడింది. ఇక్కడికి దగ్గరలోని గొల్లపల్లికి చెందిన సర్వసిద్ధి వడ్రంగులు ప్రసిద్ధి పొందినటువంటి బొబ్బిలి వీణను తయారు చేస్తున్నారనమాట. బొబ్బిలి వీణ అనేది ఎక్కడ తయారవుతుందంటే ఈ బొబ్బిలి కోటకి సమీపంలో ఉన్నటువంటి గొల్లపల్లికి చెందినటువంటి సర్వసిద్ధి వడ్రంగులు తయారు చేశారనమాట. శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లాలో తేలినీలాపురం మరియు తేలుకుంచి పక్షి సంరక్షణ కేంద్రాలు రెండు ఉన్నాయి. ఈ రెండు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 3000 సంఖ్యలో పెలికాన్ మరియు పెయింటెడ్ స్టోర్క్ పక్షులు సైబీరియా నుంచి ఈ గ్రామాలకు సెప్టెంబర్ నుంచి మార్చి నెల వరకు సందర్శిస్తూ ఉంటాయి. మనం మన ప్రశస్తమైన సంస్కృతి వారసత్వ సంపద చూసి గర్వించాలి. గొప్పదైన ఈ సంస్కృతిని మనం పరిరక్షించాలి, దాని ప్రాముఖ్యతను అభినందించాలి. నెక్స్ట్ లెసన్ వచ్చేసి మనం ఎక్కడ ఉన్నాం, ఇది 4th క్లాస్లోది. దోనుబాయ్ గ్రామం, సీతాంపేట మండలం, పార్వతీపురం, మన్యం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం. పిన్ కోడ్ వచ్చేసి 532460. ఇది దోనుబాయ్ గ్రామానికి సంబంధించిన అడ్రస్. దోనుబాయ్ గ్రామం, సీతాంపేట మండలం, పార్వతీపురం, మన్యం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం. మన అవసరాన్ని బట్టి మనం వివిధ ప్రదేశాలలో నివసిస్తూ ఉంటాం. ప్రజలు కలిసి నివసించే ప్రదేశాన్ని గ్రామం అంటాము. ఒక గ్రామం కలిసి స్థిరపడిన వ్యక్తుల సమూహాన్ని కలిగి ఉంటుంది. ఒక గ్రామం అనేది కలిసి ఉన్నటువంటి వ్యక్తుల సమూహాన్ని కలిగి ఉంటుందన్నమాట. తర్వాత ఇది దోనుబాయ్ గ్రామము. దీనికి ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమరలో ఏమున్నాయి, ఎల్లలు ఏమున్నాయి అనేసి మనకి ఇక్కడ ఈ బొమ్మ ద్వారా చూసుకోవచ్చు. సీతాంపేట మండలం, ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ఇదేంటి అని. సీతాంపేట మండలానికి సరిహద్దులు తూర్పున కొత్తూరు మండలం, తర్వాత పశ్చిమాన పాలకొండ మండలం, ఉత్తరాన భామిని మండలం, దక్షిణాన బూర్జు మండలం ఇవి ఉన్నాయి. సీతాంపేట మండలం ప్రస్తుతం పార్వతీపురం, మన్యం జిల్లాలో ఉన్నది. ఒక మండలంలో అనేక గ్రామాలు ఉన్నట్లే ఒక జిల్లాలో కొన్ని మండలాలు ఉన్నాయి. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అమరావతి మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని నగరం. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు చూసుకుంటే కనుక తూర్పున బంగాళాఖాతం, పడమర కర్ణాటక రాష్ట్రం, ఉత్తరాన ఒరిస్సా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు ఉన్నాయి. దేశంలో విస్తీర్ణ పరంగా మన రాష్ట్రం 7వది. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది. కొన్ని గ్రామాలు కలిసి మండలాలు, మండలాలు కలిసి జిల్లాలు, జిల్లాలు కలిసి రాష్ట్రాలు ఏర్పడతాయి. సో కొన్ని రాష్ట్రాలు కలిసి దేశం ఏర్పడుతుంది. ఆ రకంగా మన దేశం భారతదేశం, న్యూఢిల్లీ రాజధాని. నైసర్గికంగా భారతదేశం 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడి ఉంది. భారతదేశ విస్తీర్ణ పరంగా ప్రపంచంలో 7వ స్థానాన్ని పొంది ఉంది. జనాభా పరంగా 2వ స్థానం ఆక్రమించి ఉంది. అయితే అప్డేటెడ్ చూసుకుంటే మనదే ఫస్ట్ అని అంటుంటున్నారు. కొన్ని దేశాలను కలిపి ఖండం అంటారు. మొత్తం భూగోళం 3 వంతుల నీటితోనూ 1 వంతు భూభాగంతోనూ ఉన్నది. భూగోళం పైన ఉన్న భూభాగం మొత్తాన్ని 7 భాగాలుగా విభజించారు. వీటిని ఖండాలు అంటారు. ఖండాలన్నింటితో కలిపినటువంటి భూమిని ప్రపంచం అంటున్నాం. కొన్ని దేశాలను కలిపి ఖండం అంటారు. మొత్తం భూగోళం 3 వంతుల నీటితో 1 వంతు భూభాగంతో ఉన్నది. సేమ్ అదే పాయింట్ రాసినాను. దక్షిణ అమెరికాను పక్షి ఖండం అంటారు. భూగోళంపై ఉన్న జలభాగాన్ని 5 భాగాలుగా విభజించారు. ఇవి మహాసముద్రాలు: పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం మరియు అంటార్కిటికా మహాసముద్రం.
మహాసముద్రాలలో పసిఫిక్ మహాసముద్రం బాగా లోతైనది. భూమిపై అమెజాన్ వంటి బాగా దట్టమైన అరణ్యాలు, హిమాలయాల వంటి ఎత్తైన పర్వతాలు, సహారా వంటి విశాలమైన ఎడారులు, పసిఫిక్ వంటి గొప్ప లోతైన మహాసముద్రాలు ఉన్నాయి. అమెజాన్ అడవి, హిమాలయ పర్వతాలు, సహారా ఎడారి, పసిఫిక్ మహాసముద్రం ఇవన్నీ కూడా ప్రపంచంలో కొన్ని ఫేమస్ ప్లేసెస్ అనమాట. ప్రపంచంలోని వివిధ ప్రదేశాలలో నివసించే ప్రజల జీవన స్థితిగతులు అక్కడి శీతోష్ణ స్థితి పరిసరాలపై ఆధారపడి ఉంటాయి. ఇంతకుముందే ఈ పాయింట్ కూడా మాట్లాడుకున్నాం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. ఒకసారి పూర్తిగా తిరగడానికి భూమికి 24 గంటల సమయం పడుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణం అంటాము. భూమి పరిభ్రమించడానికి 360 రోజులు 365.14 రోజులు పడుతుంది. భూమి యొక్క చలనం రాత్రి పగలుకు కారణమవుతుంది. భూమి సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. తాను గుండ్రంగా తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు సూర్యునికి దగ్గరగా ఉన్న భూభాగంలో పగటిపూట ఉంటుంది. సూర్యునికి ఎదురుగా లేని దూరంగా ఉన్న ప్రదేశంలో రాత్రిపూట ఉంటుందన్నమాట. కాబట్టి భారత్ అమెరికాల మధ్య పగలు రాత్రి వేళల్లో భేదాలు కనబడుతూ ఉంటాయి. నక్షత్రాలు గుంపులుగా ఒక ఆకారంలో అమిరి ఉంటాయి. ఈ ఆకారాలను నక్షత్ర కూటమి లేదా నక్షత్ర రాశి అంటారు. చంద్రుని ఆకారం రోజు రోజుకు మారుతుందని మనం కనుక్కున్నాము. ఈ మార్పులను చంద్రకళలు అంటారు. రాత్రివేళ చంద్రుడు పూర్తిగా గుండ్రంగా కనిపిస్తే ఆ రోజున పౌర్ణమి అంటారు. చంద్రుడు కనిపించని రోజున అమావాస్య అంటారు. నెక్స్ట్ ఇక్కడ రాజధానులు, రాష్ట్రాలు ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఇది కూడా రాష్ట్రాలు, రాజధానులు. ఆంధ్రప్రదేశ్కి అమరావతి, అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్, అస్సాంకి డిస్పూర్, బీహార్కి పాట్నా, ఛత్తీస్గఢ్కి రాయ్పూర్, గోవాకి పనాజీ, గుజరాత్కి గాంధీనగర్, హర్యానాకి చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్కి సిమ్లా, జార్ఖండ్కి రాంచీ, కర్ణాటకకి బెంగళూరు, కేరళకి తిరువనంతపురం, మధ్యప్రదేశ్కి భోపాల్, మహారాష్ట్రకి ముంబై, మణిపూర్కి ఇంపాల్, మేఘాలయకి షిల్లాంగ్, మిజోరాంకి ఐజ్వాల్, నాగాలాండ్కి కోహిమా, ఒడిశాకి భువనేశ్వర్, పంజాబ్కి చండీగఢ్, రాజస్థాన్కి జైపూర్, సిక్కింకి గ్యాంగ్టాక్, తమిళనాడుకి చెన్నై, తెలంగాణకి హైదరాబాద్, త్రిపురకి అగర్తలా, ఉత్తరప్రదేశ్కి లక్నో, ఉత్తరాఖండ్కి డెహ్రాడూన్, పశ్చిమ బెంగాల్కి కోల్కతా. తర్వాత మన రాష్ట్రంలో జిల్లాలు తీసుకుంటే జిల్లా కేంద్రాలు తీసుకుంటే శ్రీకాకుళం జిల్లాకి జిల్లా కేంద్రం శ్రీకాకుళమే, పార్వతీపురం మన్యం జిల్లాకి పార్వతీపురం కేంద్రము, విజయనగరానికి విజయనగరం కేంద్రము, విశాఖపట్నానికి విశాఖపట్నము, అనకాపల్లికి అనకాపల్లి, అల్లూరి సీతారామరాజుకి పాడేరు అనేది కేంద్రం అనమాట. కాకినాడకి కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి అమలాపురం అనేది సెంటరు, తూర్పుగోదావరి జిల్లాకి రాజమండ్రి, పశ్చిమ గోదావరి జిల్లాకి భీమవరం, ఏలూరు జిల్లాకి ఏలూరు, కృష్ణా జిల్లాకి మచిలీపట్నం, ఎన్టీఆర్ జిల్లాకి విజయవాడ, గుంటూరు జిల్లా గుంటూరు, పల్నాడుకి నరసరావుపేట, బాపట్లకి బాపట్ల, ప్రకాశంకి ఒంగోలు, నెల్లూరుకి నెల్లూరే, పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరే, తిరుపతికి తిరుపతి, చిత్తూరుకి చిత్తూరు, అన్నమయ్యకి రాయచోటి, వైఎస్ఆర్ కడపకి కడపే, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, అనంతపురంకి అనంతపురం, కర్నూలుకి కర్నూలు, నంద్యాలకి నంద్యాల. ఇదండి ఈరోజు లెసన్. ఈ దాదాపు మనము చిన్న చిన్న లెసన్స్ అన్ని ఇప్పుడు కంప్లీట్ చేసాము. తర్వాత నెక్స్ట్ ఈ పార్ట్లో నెక్స్ట్ ఏ లెసన్స్ చూద్దామో ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి సమాచార ప్రసారం 4th క్లాసు, తర్వాత సమానత్వం వైపు, తర్వాత ప్రపంచ పరివర్తనలో మహిళలు అనేది ఉంది. ఇవి నెక్స్ట్ లెసన్లో మనము చూద్దాం. నెక్స్ట్ క్లాస్లో మనము డిస్కస్ చేద్దాం.